ఈయన అట్లాగా సొంతగా ఎదుగుతున్నాను అనుకున్నాడు అన్న క్షణం నుంచి బిగించేస్తారు, సినిమా చూపెడతారు వాళ్ళు. కాబట్టి ఆ భయం ఉంది. రెండవది ఇండివిజువల్ గా పోటీ చేస్తే దెబ్బతిని ఉన్నటువంటి భయం ఉంది. కొత్త ఎమోషన్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన చెప్పే సెంటిమెంటు తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణలో కాదు ప్రదర్శించాల్సింది, ఆంధ్రాలో ప్రదర్శించాలి. ఎందుకంటే ప్రవాస రాష్ట్ర పాలకులు, ప్రవాస ప్రతిపక్ష నాయకులు ఉన్నారు మన దగ్గర, ఇంక్లూడింగ్ హిమ్. ఆయనతో సహా పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. నేను ఇక్కడే ఉంటాను ఇక నుంచి, జస్ట్ అది నాకు విడిది మాత్రమే. ఆంధ్ర ఆస్తులు ఏవైతే రావాలో రాబడతా, నేను కేంద్రంలో ఉన్నది లెక్క ఉంది, రాబడతాం. తెలంగాణ తీసుకోమానండి, నా రాష్ట్రానికి రావాల్సింది నాకు ఇచ్చేసే. మనం విడిపోయేటప్పుడు బాధ్యతగా విడిపోదామని చెప్పాము. ఇదేం తప్పు? తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు ఇట్లా మోసం చేయడం? ఆంధ్ర ప్రజల నిధులు ఆంధ్ర ప్రజలకు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వరు? మీరు కూర్చుందాం, ఇప్పుడే కూర్చుందాం చెప్పండి అనే ముక్కడిగే దమ్ము లేదు ఇక్కడ ఎవరికి. ఎందుకంటే వీళ్ళ ఆస్తులు అక్కడ తగలడ్డాయి కాబట్టి, వీళ్ళకి అక్కడ పలుకుబడి కావాలి కాబట్టి, అక్కడ ప్రభుత్వంతో ఇది కావాలి కాబట్టి, ఆ దమ్ము ఈయన చేసిన రోజున ఇక్కడ హీరో అవుతాడు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో వాస్తవంగా చంద్రబాబు నాయుడు విలన్ అయ్యాడు, జగన్ హీరో అయ్యాడు చివరిలో. ఫస్ట్ తను కూడా అదేదో ఇక్కడ మీటింగ్లో ప్లేనరీలో